Hello everyone, welcome back. Welcome to the shift 1 of RRB NTPC examination that was held on 19th Jan 2021 memory based questions. Let's have the first one. See, Idukki Dam was built on which river? దీని గురించి ఇదివరకు మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. సి లాట్ ఆఫ్ క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్ రిపీటెడ్ వస్తున్నాయి. ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే ఆ క్వశ్చన్కి రిలేటెడ్గా మేము ఏదైతే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చెప్పామో వాటిలోంచి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. బై నవ్, యాజ్ ఆఫ్ నవ్, ఎవరైతే అప్కమింగ్ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ ఏ ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారో అని ఒక ఐడియా ఉంది. కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ ద వీడియోస్ అండ్ డూ వాచ్ సో దట్ యూ కెన్ స్కోర్ మోర్. క్లియర్ కదండి? సి, ఇడుక్కి డ్యామ్ వాజ్ బిల్ట్ ఆన్ విచ్ రివర్ అండి? పెరియార్ రివర్. అండ్ వీ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ లైక్ అదే విధంగా హైయెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా ఏది అని అడిగితే హైయెస్ట్ డ్యామ్, సి హైయెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా అని అడిగితే ఇట్ ఈజ్ తెహ్రీ డ్యామ్. తెహ్రీ డ్యామ్ వచ్చేసి హైయెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియాగా చెప్తామండి. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్. ఏ రివర్ మీద ఉంది అని అడిగితే ఇట్ ఈస్ భగీరథి రివర్. దీనితో పాటుగా ఇన్ యువర్ ఎగ్జామినేషన్ లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా ఏది అని అడిగితే ఇట్ ఈస్ హిరాకుడ్ డ్యామ్ అండి. ఈ హిరాకుడ్ డ్యామ్ అన్నది ఎక్కడ ఉంది అని అడిగితే ఇట్ ఈస్ ఇన్ ఒడిషా. ఏ రివర్ మీద ఉంది అని అంటే ఇట్ ఈస్ మహానది రివర్. దీనితో పాటుగా ఓల్డెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా ఏది అన్న క్వశ్చన్ వస్తే, ఓల్డెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా అన్న క్వశ్చన్ వస్తే ఇట్ ఈస్ ఓల్డెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా ఏది అని అడిగితే ఇట్ ఈస్ కల్లనై డ్యామ్ అండి. ఈ డ్యామ్ అనేది ఎక్కడ ఉంది అని అడిగితే ఇట్ ఈస్ తమిళనాడులో ఉంది. ఏ రివర్ మీద ఉంది అని అడిగితే మాత్రం ఇట్ ఈస్ కావేరీ రివర్. దీనితో పాటు వేరే ఇంపార్టెంట్ డ్యామ్స్ కన్సిడర్ చేద్దామండి. నాగార్జున సాగర్ డ్యామ్. నాగార్జున సాగర్ డ్యామ్ ఎక్కడ ఉందండి? ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ తెలంగాణ. అండ్ ఏ రివర్ మీద ఉంది అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ అపాన్ ద రివర్ కృష్ణా రివర్ మీద నాగార్జున సాగర్ డ్యామ్ అన్నది ఉంది. దీంతో పాటు గాంధీ సాగర్ డ్యామ్. ఈ డ్యామ్ అన్నది ఏ రివర్ మీద ఉంది అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ ఆన్ చంబల్ రివర్ మీద ఉన్నటువంటి డ్యామ్ గాంధీ సాగర్ డ్యామ్. ఎక్కడ ఉంది అని అంటే ఇట్ ఈస్ ఇన్ మధ్యప్రదేశ్ అండి. సో దీస్ ఆర్ ద థింగ్స్. హైయెస్ట్ డ్యామ్ వచ్చేసి తెహ్రీ డ్యామ్ అండి. ఇట్ ఈస్ ఇన్ ఉత్తరాఖండ్, భగీరథి రివర్ మీద ఉంది. లాంగెస్ట్ డ్యామ్ వచ్చేసి హిరాకుడ్ డ్యామ్, ఒడిశాలో ఉంది, మహానది రివర్ మీద. ఓల్డెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా వచ్చేసి కల్లనై డ్యామ్, తమిళనాడులో ఉంది, కావేరీ రివర్ పైన. దానితో పాటు నాగార్జున సాగర్ డ్యామ్ వచ్చేసి తెలంగాణలో ఉంది, కృష్ణా రివర్ మీద. గాంధీ సాగర్ డ్యామ్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంది, చంబల్ రివర్ మీద. క్లియర్ కదండి? దీంతో పాటు ఇంకా వేరే రివర్స్ కూడా, వేరే డ్యామ్స్ కూడా ఉన్నాయి. డూ సీ దెమ్ వన్స్ అగైన్. క్లియర్? నెక్స్ట్ వన్. సి, lime water turns milky when carbon dioxide gas bursts through it. What is its formula? ఈ క్వశ్చన్ అయితే ఇన్యూమరబుల్ టైమ్స్ వచ్చిందండి ఇప్పటికీ. కార్బన్ డైఆక్సైడ్, ఈ లైమ్ వాటర్ అన్నది మిల్కీ అవుతుంది, దానికి కారణం ఏది అని అడిగినా కూడా ఇట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్. దానికి కారణం ఏది అని అంటే దాంట్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అండి. అలా మారిన తర్వాత దాని యొక్క ఫార్ములా వచ్చేసి కాల్షియం కార్బోనేట్. దీనినే మనం చాక్ అన్నా కూడా కాల్షియం కార్బోనేటే, లైమ్ అన్నప్పుడు కూడా ఇట్ ఈస్ కాల్షియం కార్బోనేట్. మీ ఎగ్జామినేషన్లో వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ చాక్ అని అన్నా కూడా కాల్షియం కార్బోనేటే, లైమ్ యొక్క కెమికల్ ఫార్ములా అడిగినా కూడా కాల్షియం కార్బోనేటే. దీంతో పాటు క్విక్ లైమ్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి అని అడిగితే మాత్రం ఇట్ ఈస్ కాల్షియం హైడ్రాక్సైడ్. దీంతో పాటు దిస్ ఈజ్ స్లేక్డ్ లైమ్ అండి. స్లేక్డ్ లైమ్ యొక్క కెమికల్ ఫార్ములా అడిగితే ఇట్ ఈస్ కాల్షియం హైడ్రాక్సైడ్. దీంతో పాటు క్విక్ లైమ్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి అని అడిగితే ఇట్ ఈస్ కాల్షియం ఆక్సైడ్. సి, ఐఎమ్ రైటింగ్ హియర్ అగైన్. కాల్షియం కార్బోనేట్ అన్నది లైక్ చాక్ అన్నా లేదు అని అంటే, చాక్ అన్నా లైమ్ అన్నా దాని యొక్క కెమికల్ ఫార్ములా వచ్చేసి కాల్షియం కార్బోనేట్ అవుతుందండి. దానితో పాటు స్లేక్డ్ లైమ్ అని అంటే దాని యొక్క కెమికల్ ఫార్ములా వచ్చేసి ఇట్ ఈస్ కాల్షియం హైడ్రాక్సైడ్. అదే విధంగా క్విక్ లైమ్ దీని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి అని అడిగితే ఇట్ ఈస్ కాల్షియం ఆక్సైడ్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. సి, వరల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2021 విల్ హ్యాపెన్ ఇన్ విచ్ కంట్రీ? వాట్ ఈస్ దట్ కంట్రీ అండి? ఇట్ ఈస్ స్పెయిన్. స్పెయిన్లో నెక్స్ట్ ఈ ఇయర్ 2021లో వరల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అన్నది
జరగబోతుంది. క్లియర్ కదా? నెక్స్ట్ వన్ సి ఎక్స్పాండ్ సిఐఎల్. వాట్ ఈస్ సిఐఎల్ స్టాండ్స్ ఫర్ అండి? కోల్ ఇండియా లిమిటెడ్. ఈ కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయని అడిగితే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కోల్కత్తా. దీనితో పాటుగా మన ఇండియాలో ఉన్నటువంటి వేరే ఇండస్ట్రీస్ వాటి యొక్క ఫుల్ ఫామ్స్ కన్సిడర్ చేద్దాం ఒకసారి. సిఐఐ. సిఐఐ యొక్క ఫుల్ ఫామ్ ఏంటండి? కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్. దీనితో పాటు ఫిక్కీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, దట్ ఈస్ ఫిక్కీ స్టాండ్స్ ఫర్ అండి. దాంతో పాటు ఎసోచామ్. ఎసోచామ్ ఫుల్ ఫామ్ ఏంటండి? అసోసియేషన్ ఆఫ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా. సో దీస్ ఆర్ సెవరల్ అదర్ ఫుల్ ఫామ్స్. అండ్ వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనంటే అవి వచ్చేసి న్యూఢిల్లీలో ఉన్నాయి. వేరాస్ కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కోల్కతాలో ఉన్నాయి. దీనితో పాటు గెయిల్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండ్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇవి కూడా ఇంపార్టెంట్ ఫుల్ ఫామ్స్ అండి. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్ సి వేర్ విల్ COP26 విల్ బి హెల్డ్? ఎస్, ఎక్కడ జరగబోతుందండి? COP26 అనేది గ్లాస్గో, స్కాట్లాండ్ లో జరగబోతుంది. అది కూడా ఈ ఇయర్ నవంబర్లో జరగబోతుంది గ్లాస్గో, స్కాట్లాండ్ లో. COP26 అసలు కాప్ అన్నటువంటిది ఏంటి అని అంటే ఇట్ ఈస్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. కాప్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఫర్ ద ఫస్ట్ టైం కాప్ 1 అన్నటువంటిది సమ్మిట్ ఎప్పుడు జరిగింది అన్న క్వశ్చన్ వస్తే COP 1 సమ్మిట్ వచ్చేసి 1995లో జరిగిందండి. 1995లో COP 1 సమ్మిట్ అన్నది జరిగింది. ఈ COP 1 ఇట్లాంటి సమ్మిట్స్కే, ఈ సమ్మిట్స్ దేనికోసం జరిగాయి అనంటే క్లైమేట్ చేంజ్, యునైటెడ్ నేషన్స్ ఫెడరేషన్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, UNFCCC అన్నా కూడా కాపీ. యునైటెడ్ నేషన్స్ ఫెడరేషన్ ఆన్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, దట్ ఈస్ UNFCCC. దీంతో పాటు ఇంకొక కన్వెన్షన్ కూడా ఉందండి, UNCCD, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ కంబాటింగ్ డెజర్టిఫికేషన్. అది కూడా ఇంకొక కన్వెన్షన్, అది కూడా కాప్స్, దానికి కింద కూడా కాప్స్ వస్తాయి. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఈ COP 1 ఈ క్లైమేట్ చేంజ్ కి సంబంధించినటువంటి కాప్ సమ్మిట్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అయ్యానంటే స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1995. ఫస్ట్ కాప్ సమ్మిట్ అన్నది ఎక్కడ జరిగింది అని అడిగితే మాత్రం ఇట్ ఈస్ బర్లిన్, జర్మనీలో జరిగింది. ఈ కాప్ సమ్మిట్స్ అన్నవి అప్పటి నుంచి యాన్యువల్లీ ప్రతి సంవత్సరం కాప్ సమ్మిట్స్ అన్నవి జరుగుతూ ఉంటాయండి. లాస్ట్ సమ్మిట్ అంటే ఈ 26th సమ్మిట్ వచ్చేసి 2020లో జరగాల్సింది, 2020 నవంబర్లో జరగాల్సింది. కాకపోతే కోవిడ్ పాండమిక్ వల్ల అది పోస్ట్ పోన్ అయ్యి 2021లో జరగబోతుంది. అలా COP 25 అంటే ఈ 2020 కంటే ముందు జరిగినటువంటి కాప్ సమ్మిట్ COP 25 కదండి. ఎప్పుడు జరిగింది లాస్ట్ కాప్ సమ్మిట్ అన్నది? 2019లో జరిగింది. అది కూడా ఎక్కడ జరిగింది అని అంటే మాడ్రిడ్, స్పెయిన్లో జరిగింది. మాడ్రిడ్, స్పెయిన్లో COP 25 అన్నది జరిగింది. సో ఈ విధంగా ఎవ్రీ ఇయర్ యాన్యువల్లీ జరుగుతుంది. దీంట్లో ఇలా క్లైమేట్ చేంజ్ కి సంబంధించి జరిగినటువంటి కాప్ సమ్మిట్స్ లో ఒక ఇంపార్టెంట్ సమ్మిట్ ఉందండి. ఆ సమ్మిట్ వచ్చేసి COP 21. ఈ సమ్మిట్ చాలా ఇంపార్టెంట్ సమ్మిట్, మీ ఎగ్జామినేషన్ లో అడిగే అవకాశం కూడా ఉన్నటువంటి సమ్మిట్ COP 21. ఏ ఇయర్ లో జరిగింది అనంటే 2015లో జరిగింది. ఎక్కడ జరిగింది అనంటే ప్యారిస్, ఫ్రాన్స్ లో జరిగింది. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అడిగితే ఈ ఇయర్ 2015లోనే ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ అన్నది జరిగింది. అది ఎక్కడ జరిగింది అనంటే ఈ COP 21 సమ్మిట్ లో జరిగింది. COP 21 ఏ ఇయర్ జరిగింది? 2015. ఎక్కడ జరిగిందంటే ప్యారిస్, ఫ్రాన్స్ లో జరిగింది. ఇది COP కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అది కూడా దేనికి సంబంధించి అంటే క్లైమేట్ చేంజ్ కి సంబంధించినటువంటి కాప్స్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. అలా కాకుండా UNCCDs విషయం ఒకసారి చూస్తే UNCCD, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్. ఈ UNCCD విషయం వస్తే ఎప్పుడు స్టార్ట్ అయింది COP 1 అన్నటువంటిది అనంటే ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1997. ఎక్కడ జరిగింది ఫస్ట్ సమ్మిట్ వచ్చేసి
రోమ్ ఇటలీలో జరిగిందండి. ఇది కూడా ఇనీషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు 1997 నుంచి యాన్యువల్లీ జరుగుతూ ఉండేది. కాకపోతే 2001 నుంచి దీనిని బైఎన్నియల్ చేయడం జరిగింది. 2001 నుంచి బైఎన్నియల్ అయ్యింది. మీకు ఎగ్జామినేషన్ లో యుఎన్సిసిడి సమ్మిట్స్ బైఎన్నియల్ ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యాయని కూడా అడగొచ్చు. అప్పుడు ఇట్ ఈస్ 2001. ఆ ఇయర్ నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ యుఎన్సిసిడి సమ్మిట్స్ అన్నవి జరగడం మొదలైంది. అలా జరిగిన వాటిలో లాస్ట్ సమ్మిట్ ఎప్పుడు జరిగింది అని అంటే లాస్ట్ వచ్చేసి COP14 సమ్మిట్ అయ్యిందండి. ఏ ఇయర్ అని అంటే 2019 ఇయర్లో అయ్యింది. COP14 సమ్మిట్ వచ్చేసి ఎక్కడ జరిగింది అని అంటే న్యూఢిల్లీలోనే జరిగింది. లాస్ట్ COP14 సమ్మిట్. 15th సమ్మిట్ అన్నది నెక్స్ట్ ఇయర్ 2021లో జరగబోతుంది. ఎందుకంటే 2001 నుంచి ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి జరగబోతుంది కాబట్టి లాస్ట్ 2019లో జరిగింది. ఈ కాప్ సమ్మిట్ మాత్రం 2020లో జరగాల్సింది కోవిడ్ పాండమిక్ వల్ల పోస్ట్ పోన్ అయ్యి ఈ COP26 అనేది నెక్స్ట్ ఈ ఇయర్ 2021లో జరుగుతుంది. క్లియర్ కదా? దిస్ ఈజ్ రిగార్డింగ్ కాప్ సమ్మిట్స్. క్లియర్? నెక్స్ట్ వన్. Okay, well, see the next one. Who is the author of the book? స్వప్న వాసవదత్తం. ఎస్, హూ వాజ్ ఇట్ అండి? ఇట్ ఈస్ భాస మహర్షి రాసినటువంటి వన్ ఆఫ్ ద సాంస్క్రిట్ నావెల్ దట్ ఈస్ స్వప్న వాసవదత్త అండి. దీనితో పాటు ఇంకా మనం ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించి వేరే బుక్స్ వాటి యొక్క ఆథర్స్ ఒకసారి కన్సిడర్ చేద్దాం. లైక్ ఖండన ఖాడ్య అన్నటువంటి బుక్ రాసింది ఎవరు? ఖండన ఖాడ్య అన్నటువంటి బుక్ రాసిన ఏన్షియంట్ స్కాలర్ ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ బ్రహ్మగుప్త. ఖండన ఖాడ్య అన్నటువంటి బుక్ రాసింది ఎవరు అని అంటే బ్రహ్మగుప్త అండి. బ్రహ్మగుప్తకే మన ఇంకొక పేరు ఏంటి అని అంటే ఇండియన్ న్యూటన్. ఇండియన్ న్యూటన్ అని ఎవరిని పిలుస్తారు అని అంటే ఇట్ ఈస్ బ్రహ్మగుప్త అండి. ఈయన రాసినటువంటి పుస్తకం వచ్చేసి ఖండన ఖాడ్య. దీనితో పాటు ఇంకొన్ని బుక్స్ సుశ్రుత సంహిత. సుశ్రుత సంహిత ఈ బుక్ వచ్చేసి సుశ్రుత సంహిత అన్నటువంటి బుక్ ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించి సుశ్రుత అనేటువంటి సర్జన్ ఆయన వివిధ రకాలైనటువంటి సర్జరీస్ని ఈ బుక్లో డిస్కస్ చేస్తూ ఈ బుక్ని రాయడం జరిగింది. అదే ఆ బుక్ వచ్చేసి సుశ్రుత సంహిత. రాసింది ఎవరు అనంటే ఇట్ ఈస్ సుశ్రుత అండి. దీనితో పాటు సూర్య సిద్ధాంత అన్నటువంటి బుక్ని రాసింది ఎవరు? సూర్య సిద్ధాంత ఈ బుక్ని రాసింది ఎవరు అనంటే ఇట్ ఈస్ ఆర్యభట్ట అండి. ఆర్యభట్ట గారు రాసినటువంటి పుస్తకం వచ్చేసి సూర్య సిద్ధాంత. దీంతో పాటు మన కాళిదాసుడు రాసినటువంటి పుస్తకాలు అయితే చాలా ఉన్నాయి. దాంట్లో ఫేమస్ బుక్స్ వచ్చేసి అభిజ్ఞాన శాకుంతలం, అభిజ్ఞాన శాకుంతలం, విక్రమూర్వశీయం, అభిజ్ఞాన శాకుంతలం, విక్రమూర్వశీయం, మేఘదూతం. ఈ బుక్స్ అన్ని కూడా రాసింది ఎవరు అనంటే కాళిదాసుడు రచించినటువంటి పుస్తకాలు. విక్రమూర్వశీయం, అభిజ్ఞాన శాకుంతలం, మేఘదూతం ఈ బుక్స్ అన్ని కూడా కాళిదాసుడు రచించాడు. దీనితో పాటు బృహత్ సంహిత, బృహత్ సంహిత అన్నటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు అనంటే వరాహ మిహిర. వరాహ మిహిర రచించినటువంటి పుస్తకం ఏది అని అడిగితే బృహత్ సంహిత. మీకు ఎగ్జామినేషన్లో బుక్ ఇచ్చేసి రైటర్ నేమ్ ఇస్తే ఐడెంటిఫై చేయొచ్చు. దానితో పాటు అలా కాకుండా మ్యాచింగ్ ఇచ్చాడు అనుకోండి, మ్యాచింగ్ ఇచ్చినా కూడా ఐడెంటిఫై చేయొచ్చు. బృహత్ సంహిత వచ్చేసి వరాహ మిహిర, ఖండన ఖాడ్య వచ్చేసి బ్రహ్మగుప్త, ఆయన్నే ఇండియన్ న్యూటన్ అని కూడా అంటారు. సుశ్రుత సంహిత బుక్ వచ్చేసి సుశ్రుత గారు రాశారు. సూర్య సిద్ధాంత వచ్చేసి ఆర్యభట్ట, అభిజ్ఞాన శాకుంతలం విక్రమూర్వశీయం, మాలవికాగ్నిమిత్రం ఆ బుక్ కూడా ఈయనచేనే రచించబడింది. మాలవికాగ్నిమిత్రం, మేఘదూతం ఈ పుస్తకాలన్నీ కూడా కాళిదాసుడు రచించారు. బృహత్ సంహిత వచ్చేసి వరాహమిహిర. భాస మహర్షిని మినహాయించి వీళ్ళందరూ కూడా మన చంద్రగుప్త టు ఆస్థానంలో వీళ్ళందరూ కూడా నవరత్నాస్ అన్న కాన్సెప్ట్ ఉంది కదండి, ఈయన స్టార్ట్ చేశాడు. నవరత్నాస్ 9 జ్యువెల్స్. చంద్రగుప్త టు ఆస్థానంలో ఉన్నటువంటి 9 కవుల్లో వీళ్ళు కొంతమంది కవులు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్ సి ద నెక్స్ట్ వన్. విచ్ యాక్ట్రెస్ వన్ ద ఆస్కార్ 2020? ఏ యాక్ట్రెస్ కి వచ్చిందండి? ఇట్ ఈస్ రెనీ జెల్వెగర్. ఆస్కార్ అవార్డ్స్ మనందరికీ తెలుసు. ఈ ఇయర్ వచ్చినటువంటి 2020 ఆస్కార్ అవార్డ్స్ 92nd ఆస్కార్ అవార్డ్స్ అండి. అండ్
యుఎస్ఏకి సంబంధించి ఇప్పుడు మన ఇండియాకి సంబంధించి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఏది అని అంటే భారత్ రత్న అంటాం కదండి. అలాగే ఇక్కడ యుఎస్కి సంబంధించి హైయెస్ట్ అవార్డ్స్ ఉన్నాయి. కొన్ని కొన్ని ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీస్లో డిఫరెంట్ హైయెస్ట్ అవార్డ్స్ ఉన్నాయండి. యుఎస్కి సంబంధించి ఉన్నటువంటి హైయెస్ట్ అవార్డ్స్ ఏంటి అని అంటే టోటల్గా 4 అవార్డ్స్ ఉన్నాయి. వాటిల్లో ఎమ్మీ అవార్డ్స్ దీస్ ఎమ్మీ అవార్డ్స్ ఈ ఎమ్మీ అవార్డ్స్ అన్నవి దేనికి రిలేటెడ్ అంటే టెలివిజన్ ఫీల్డ్కి సంబంధించినటువంటి అవార్డ్స్ ఎమ్మీ అవార్డ్స్. దీనితో పాటు టోనీ అవార్డ్స్, ఈ టోనీ అవార్డ్స్ అన్నవి థియేటర్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి అవార్డ్స్. దీంతో పాటు గ్రామీ అవార్డ్స్, ఈ గ్రామీ అవార్డ్స్ ఆర్ రిలేటెడ్ టు అని అడిగితే మ్యూజిక్ అండి. దీంతో పాటు ఆస్కార్ అవార్డ్స్ ఆర్ రిలేటెడ్ టు ఫిల్మ్స్. ఇలాగా మీకు ఎగ్జామినేషన్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ లేదు అని అంటే కింద ఇచ్చిన వాటిలో ఏది మ్యూజిక్ అవార్డు కాదు, యుఎస్ మ్యూజిక్ అవార్డు కాదు అని అడిగితే దీస్ ఆర్ ద ఆన్సర్స్. లైక్ ఎమ్మీ అవార్డు వచ్చేసి టెలివిజన్ ఫీల్డ్కి సంబంధించినటువంటి అవార్డు అండి. టోనీ అవార్డ్ థియేటర్ ఫార్మ్స్కి సంబంధించినటువంటి అవార్డ్. గ్రామీ అవార్డ్ ఈజ్ రిలేటెడ్ టు మ్యూజిక్ అండి. ఆస్కార్ అవార్డ్స్ ఆర్ రిలేటెడ్ టు ఫిల్మ్స్. దాంతోపాటు ఈ ఇయర్ 2020లో వచ్చినటువంటి ఆస్కార్ అవార్డ్స్ లిస్ట్ ఒకసారి కన్సిడర్ చేస్తే బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఎవరికి వచ్చిందండి? ఇట్ వాజ్ టు జోయాక్విన్ ఫోనిక్స్ గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఫర్ వాట్ మూవీ అండి? జోకర్ మూవీకి జోయాక్విన్ ఫోనిక్స్ గారికి అవార్డు వచ్చింది. ఈ జోకర్ మూవీకి చాలా ఇన్యూమరబుల్ వేరే డిఫరెంట్ అవార్డ్స్ కూడా వచ్చాయండి. బెస్ట్ యాక్టర్ మాత్రమే కాదు, బెస్ట్ మూవీ ఇట్లా చాలా అవార్డ్స్ కూడా జోకర్ ఫిల్మ్కి రావడం జరిగింది. దాంతోపాటు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ మేల్ ఈ అవార్డు ఎవరికి వచ్చింది అని అంటే బ్రాడ్ పిట్ గారికి వచ్చింది. ఏ మూవీకి అండి అంటే వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ అన్నటువంటి మూవీకి బ్రాడ్ పిట్ గారికి అవార్డు వచ్చింది. దిస్ మూవీ ఈజ్ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్ ఆల్సో. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ వచ్చేసి బ్రాడ్ పిట్ గారికి వచ్చింది. బెస్ట్ యానిమేటెడ్ మూవీ దేనికి వచ్చింది అని అంటే టాయ్ స్టోరీ 4కి బెస్ట్ యానిమేటెడ్ మూవీ అవార్డు కూడా లభించింది. ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీ అంటే ఫిల్మ్స్కి సంబంధించి బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ సపోర్టింగ్ స్క్రీన్ ప్లే ఇలాంటి చాలా రకాలైనటువంటి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఆస్కార్ అవార్డ్స్. అండ్ బెస్ట్ మూవీ ఇందాక జోకర్ అన్నాను కదండి, కాదు జోకర్ మూవీకి వేరే అవార్డ్స్ వచ్చాయి. బెస్ట్ మూవీ దేనికి వచ్చింది అని అంటే పారాసైట్ అన్నటువంటి మూవీకి ఫర్ ద ఫస్ట్ టైం, ఇది లైక్ ఇంగ్లీష్ మూవీ కాదండి, అయినప్పటికీ కూడా వేరే మూవీ అయినప్పటికీ కూడా ఇట్ ఈస్ ద ఫస్ట్ మూవీ టు వన్ ది ఆస్కార్ అవార్డ్. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ పారాసైట్ మూవీ. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఎలక్ట్రిక్ పవర్? వాట్ ఈస్ దట్ ఇన్స్ట్రుమెంట్ అండి? వాట్ మీటర్. బేసిక్గా మనం దీంతో పాటు వేరే ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ఆర్డర్ టు మెజర్ ఫిజికల్ క్వాంటిటీస్ చెప్పామండి ఇదివరకు మనకి ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి క్వశ్చన్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని మెజర్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏది అని అడగడం జరిగిందండి లాస్ట్ షిఫ్ట్లో. దట్ ఈస్ బారోమీటర్. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని మెజర్ చేయడానికి యూజ్ చేసేది మనం బారోమీటర్ అండి. దీనితో పాటు ఎనిమోమీటర్ని దేనికి యూజ్ చేస్తామండి? ఇన్ ఆర్డర్ టు మెజర్ విండ్ స్పీడ్ని మెజర్ చేయడానికి ఎనిమోమీటర్ని యూజ్ చేస్తాం. దానితో పాటు మన అమ్మీటర్ని దేనికి యూజ్ చేస్తామండి? ఎలక్ట్రిక్ ఛార్జెస్ని ఐడెంటిఫై చేయడానికి అమ్మీటర్ని యూజ్ చేస్తాం ఇన్ ఆర్డర్ టు ఐడెంటిఫై ఎలక్ట్రిక్ ఛార్జెస్. దాంతోపాటు ఓల్ట్ మీటర్ వచ్చేసి దేనికోసం యూజ్ చేస్తామండి? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ని మెజర్ చేయడానికి ఓల్ట్ మీటర్ని వాడతాం మనం. అదేవిధంగా గ్యాల్వెనోమీటర్ని దేనికి వాడతామండి మనం? ఎలక్ట్రిక్ కరెంట్ని మెజర్ చేయడానికి గ్యాల్వెనోమీటర్ని వాడతాం. ఇక్కడ ఎలక్ట్రిక్ పవర్ వేరండి, ఎలక్ట్రిక్ కరెంట్ వేరు. మీ అందరికీ తెలుసు కదా, రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్, దట్ ఈస్ అ డిఫరెంట్. పవర్ ఈస్ డిఫరెంట్ అండ్
కరెంట్ ఈస్ డిఫరెంట్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ దీస్ టూ. గ్యాల్వనోమీటర్ వచ్చేసి ఎలక్ట్రిక్ కరెంట్ ని మెజర్ చేయడానికి, వేరేస్ ఎలక్ట్రిక్ పవర్ వచ్చేసి ఇట్ ఈస్ వాట్ మీటర్. దీనితో పాటు ఇంకా వేరేవి కూడా చెప్పుకున్నాం మనం. హై టెంపరేచర్స్ ని మెజర్ చేయడానికి యూజ్ చేసేటువంటి పరికరం ఏది? హై టెంపరేచర్ ని, జనరల్ గా నార్మల్ టెంపరేచర్ ని మెజర్ చేయాలి అని అంటే థర్మామీటర్ ని వాడతాం. అలా కాకుండా హై టెంపరేచర్ ని మెజర్ చేయడానికి యూజ్ చేసేటువంటి పరికరం ఏదండి? ఇట్ ఈస్ పైరోమీటర్. అదే విధంగా బ్లడ్ ప్రెషర్ ని మెజర్ చేయడానికి యూజ్ చేసేటువంటి పరికరం అండి, ఇది మనందరికీ తెలుసు, దట్ ఈస్ స్పిగ్మో మ్యామోమీటర్. స్పిగ్మో మ్యామోమీటర్ ని యూజ్ చేస్తాం బ్లడ్ ప్రెషర్ ని మెజర్ చేయడానికి. సో దీస్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి హూ ఇంట్రడ్యూస్డ్ డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా అండి? హూ ఈజ్ ఇట్? ఇట్ ఈస్ లార్డ్ డలౌసీ. ఈ డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ అన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఏదైనా ఒక రాజ్యానికి సంబంధించి మగ సంతానం, ఆ రాజుకి మగ సంతానం లేకపోతే అటువంటి రాజ్యాన్ని బ్రిటిషర్స్ వాళ్ళ ఆధీనంలోకి తెచ్చేసుకుంటారు. దట్ ఈస్ డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్. దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది లార్డ్ డలౌసీ. దీనితో పాటు సబ్సిడరీ అలయన్స్ అన్నటువంటి దానిని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? సబ్సిడరీ అలయన్స్ అన్నటువంటి దానిని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అన్నటువంటి క్వశ్చన్ అడిగితే ఆన్సర్ వచ్చేసి లార్డ్ వెల్లెస్లీ సబ్సిడరీ అలయన్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సబ్సిడరీ అలయన్స్ అనేది వేరే అదర్ థింగ్ అండి. అంటే మ్యాక్సిమం ఇప్పుడు ఒక ప్రావిన్స్ అన్నది కింగ్ ఆధ్వర్యంలోనే ఉంటుంది, కాకపోతే దానికి సంబంధించినటువంటి స్టాండింగ్ ఆర్మీ కానీ లేకపోతే వేరే పవర్స్ అన్ని కూడా బ్రిటిషర్స్ ఆధ్వర్యంలో ఉంటాయి. సో వాళ్ళకి అకార్డింగ్లీ వీళ్ళు కింగ్స్ బిహేవ్ చేయాల్సి ఉంటుంది. అండ్ రెవెన్యూ, వీళ్ళకి వచ్చినటువంటి రెవెన్యూలో వాళ్ళకి కొంత భాగం పే చేయాల్సింది ఉంటుంది సబ్సిడరీ అలయన్స్ ప్రకారం. అలా చేయని పక్షాన వాళ్ళ ప్రావిన్స్ కూడా బ్రిటిషర్స్ కంట్రోల్లోకి తెచ్చేసుకోవడం జరుగుతుంది. సో దట్ ఈస్ సబ్సిడరీ అలయన్స్ ఇంట్రడ్యూస్డ్ బై లార్డ్ వెల్లెస్లీ అండి. దీనితో పాటు పాలసీ ఆఫ్ రింగ్ ఫెన్స్, పాలసీ ఆఫ్ ఫెన్స్ రింగ్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారండి? పాలసీ ఆఫ్ ఫెన్స్ రింగ్ ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అని అడిగితే ఇట్ ఈస్ వారెన్ హేస్టింగ్స్ అండి. మీకు ఎగ్జామినేషన్ లో ఇంకొక క్వశ్చన్ కూడా అడగొచ్చు. సబ్సిడరీ అలయన్స్ లార్డ్ వెల్లెస్లీ గారు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దానిని యాక్సెప్ట్ చేసినటువంటి మొట్టమొదటి రూలర్ ఎవరు అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ నిజాం ఆఫ్ హైదరాబాద్ అండి. హైదరాబాద్ నిజాము ఆయనే మొట్టమొదటి పర్సన్. ఈ సబ్సిడరీ అలయన్స్ ని యాక్సెప్ట్ చేసినటువంటి మొట్టమొదటి రూలర్ ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ నిజాం ఆఫ్ హైదరాబాద్ అండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్, మీ ఎగ్జామినేషన్ లో అడిగే ఛాన్స్ ఉన్నటువంటి బిట్. పాలసీ ఆఫ్ ఫెన్సరింగ్ వచ్చేసి వారెన్ హేస్టింగ్స్ అండి. దీనితో పాటు ఫార్వర్డ్ పాలసీ అన్నటువంటి దానిని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే ఈ పాలసీ వచ్చేసి ఇంట్రడ్యూస్ చేసింది ఆక్లాండ్. ఈ పాలసీ ఆఫ్ ఫెన్సరింగ్ అండ్ ఫార్వర్డ్ పాలసీ ఇవి రెండు కొద్ది సిమిలర్ గానే ఉంటాయి. పాలసీ ఆఫ్ ఫెన్సరింగ్ ఆర్ రింగ్ ఫెన్స్, ఈ పాలసీ ఏంటి అని అంటే ఒక ప్రావిన్స్, ఒక రాజ్యం అండ్ పక్కన రాజ్యం, బ్రిటిషర్స్ ఏం చేస్తారనంటే ఏదన్నా ఒక రాజ్యానికి కావలసినటువంటి కట్టడి, సెక్యూరిటీ అన్నటువంటిది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఈ పాలసీ ద్వారా. సో దట్ అంటే వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు రూల్ చేసినటువంటి ఏరియాని వాళ్ళు సెక్యూర్ చేసుకుంటూనే పక్కన ఉన్నటువంటి రాజ్యాన్ని కూడా సెక్యూర్ చేస్తారు. అంటే వేరే వాళ్ళు దాడి చేయకుండా వీళ్ళు కాపాడుతూ ఉంటారు. అదే పాలసీ ఆఫ్ ఫెన్సరింగ్. ఈ ఫార్వర్డ్ పాలసీ కూడా కొద్దిగా సిమిలర్ గా ఉంటుంది. సో దీస్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ ఇంట్రడ్యూస్డ్ బై డిఫరెంట్ గవర్నర్ జనరల్స్, బ్రిటిషర్స్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆర్టికల్ 32? ఏంటండి ఆర్టికల్ 32 యొక్క సిగ్నిఫికెన్స్? రైట్ టు మూవ్ టు ద సుప్రీం కోర్ట్ ఇఫ్ ఎ ఫండమెంటల్ రైట్ ఈస్ వైలేటెడ్. అదే ఆర్టికల్ 32 అండి. దిస్ ఈజ్ నథింగ్ బట్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అండి. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. మనకి ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి ఏ ఆర్టికల్స్ డిస్కస్ చేస్తాయండి? ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35. పార్ట్ వచ్చేసి థర్డ్ పార్ట్ 3 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిస్కసెస్ రిగార్డింగ్ ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్స్ వచ్చేసి ఆర్టికల్ 12 టు 35. మనకున్నటువంటి టోటల్ 6 ఫండమెంటల్ రైట్స్ మనం ఒకసారి చూద్దామండి. ఫస్ట్, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు సెకండ్ రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్,
రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, దిస్ ఇస్ ద థర్డ్ వన్. ఫోర్త్ వన్ వచ్చేసి కల్చరల్ అండ్ రిలీజియస్ ఫ్రీడమ్ అండి, రిలీజియస్ ఫ్రీడమ్. దాని తర్వాత కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. సో దీస్ ఆర్ 6 ఫండమెంటల్ రైట్స్ అండి. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి 6 ఫండమెంటల్ రైట్స్ ఏంటంటే రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, రిలీజియస్ ఫ్రీడమ్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్, రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ చూద్దాం. రైట్ టు ఈక్వాలిటీ వచ్చేసి ఆర్టికల్ 14 to 18. ఈ 14 to 18 ఆర్టికల్స్ లో రైట్ టు ఈక్వాలిటీకి సంబంధించినటువంటి థింగ్స్ అన్ని ఆర్టికల్స్ లో డిస్కస్ చేయబడ్డాయండి. రైట్ టు ఫ్రీడమ్ వచ్చేసి ఆర్టికల్ 18 to 22 వచ్చేసి రైట్ టు ఫ్రీడమ్ కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ లో పొందుపరచబడ్డాయి. రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్టికల్ 23 to 24. అదేవిధంగా రిలీజియస్ ఫ్రీడమ్ వచ్చేసి ఆర్టికల్ 24 to 28, ఆర్టికల్ 25 to 28 వచ్చేసి కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్ అండి. రైట్ అగెయిన్స్ట్ రిలీజియస్ ఫ్రీడమ్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్ వచ్చేసి ఆర్టికల్ 28 to 29, ఆర్టికల్ 28 to 29. రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ వచ్చేసి ఆర్టికల్ 32. సో దీస్ ఆర్ సెవరల్ అదర్ రైట్స్. వీటితో పాటు ఇంకొన్ని ఇంపార్టెంట్ రైట్స్ ఉన్నాయి, ఇంకొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయండి. దట్ ఈస్ ఆర్టికల్ 15. ఇది కూడా మీ ఎర్లీ ఎగ్జామినేషన్స్ లో అడగడం జరిగింది. సో ఐఎమ్ రివైజింగ్ ఇట్ అగైన్. ఆర్టికల్ 15 వచ్చేసి లైక్ రైట్ అగేన్స్ట్ డిస్క్రిమినేషన్. ఆ డిస్క్రిమినేషన్ కూడా అపాన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, లేదు అనంటే కాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్, వీటన్నిటిని బేస్ చేసుకొని డిస్క్రిమినేషన్ వచ్చినప్పుడు అటువంటి డిస్క్రిమినేషన్ ని ప్రొహిబిట్ చేయడానికి ఈ ఆర్టికల్ కి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ ఆర్టికల్ ప్రొవైడ్ చేస్తుంది. రైట్ టు prohibit the discrimination upon the grounds of religion, caste, place of birth, sex, ఇవన్నీ వస్తాయి రైట్ టు 15. దట్ ఈస్ ద థింగ్. దాంతో పాటు ఆర్టికల్ 16 వచ్చేసి రైట్ టు ఈక్వాలిటీ. ఆ ఈక్వాలిటీ కూడా ఎక్కడ అనంటే రైట్ టు ఈక్వాలిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. రైట్ టు ఈక్వాలిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి ఆర్టికల్ 16 అండి. ఆర్టికల్ 17 వచ్చేసి రైట్ టు అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ వచ్చేసి ఆర్టికల్ 17. ఇవి వేరే అదర్ ఇంపార్టెంట్ రైట్స్ అండి. రైట్ టు ఈక్వాలిటీ వచ్చేసి 14 to 18. రైట్ టు ఫ్రీడమ్ కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ 18 to 22. రైట్ టు ఎక్స్ప్లాయిటేషన్, రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ వచ్చేసి ఆర్టికల్ 23 to 24. రిలీజియస్ ఫ్రీడమ్ రైట్స్ వచ్చేసి ఆర్టికల్ 24 to 28. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ వచ్చేసి ఆర్టికల్ 28 to 29. రైట్స్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్టికల్ 32. దీంతో పాటు ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 17 కూడా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకి ఇచ్చిన ఆర్టికల్ 32 వచ్చేసి రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ కిందకి వస్తుంది. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్, who won a gold medal for boxing 52 kgs in the Commonwealth 2018? ఎస్, ఎవరు గెలుచుకున్నారండి? గౌరవ్ సోలంకి గారికి 52 kg ఆ కేటగిరీలో కామన్వెల్త్ 2018 గేమ్స్ లో లభించడం జరిగింది. అదేవిధంగా ఈ 2018 కామన్వెల్త్ గేమ్స్ లోనే మేరీ కోమ్ కి 45 to 48 kg కేటగిరీ, ఆమెకు కూడా బాక్సింగ్ కేటగిరీలోనే లభించిందండి. కాకపోతే జస్ట్ ఈ డిఫరెన్స్, దట్ ఈస్ 45 to 48 kg కేటగిరీ లిస్ట్ లో మేరీ కోమ్ గారికి మళ్ళీ ఒకసారి గోల్డ్ మెడల్ లభించింది. దీనితో పాటు రీసెంట్ గా 2019 లో జరిగినటువంటి ఆల్ ఇండియా 2019 లో జరిగినటువంటి AIBA ఛాంపియన్షిప్, ఈ ఛాంపియన్షిప్ లో కూడా మేరీ కోమ్ గారికి అది కూడా 51 kg కేటగిరీ, ఏ కేటగిరీలో అంటే 51 kg కేటగిరీలో మళ్ళీ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. 2019 లో జరిగినటువంటి
ఏఐబిఏ ఛాంపియన్షిప్స్ లో మళ్ళీ మేరీ కోమ్ గారికి 51 kg కేటగిరీలో గోల్డ్ మెడల్ లభించింది. అదేవిధంగా 2018 లో అయితే 45 to 48 kg కేటగిరీ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో గెలుచుకున్నారు. గౌరవ్ సోలంకి గారు 52 kg కేటగిరీలో గోల్డ్ మెడల్ ని సాధించడం జరిగింది. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి విచ్ ఈస్ నాట్ అ క్లాసికల్ డాన్స్ ఆఫ్ ఇండియా? యక్షగణ. ఈ యక్షగణ అన్నటువంటిది ఏంటండి? ఇది ఫోక్ థియేటర్ ఫామ్ యక్షగణ అన్నది. క్లాసికల్ డాన్సెస్ టోటల్ గా ఎన్ని ఉన్నాయండి? 8 క్లాసికల్ డాన్స్ ఫామ్స్ ఉన్నాయి కదా. ఈ 8 క్లాసికల్ డాన్స్ ఫామ్స్ గురించి ఇదివరకు మెన్షన్ చేశాను. ఫర్ యువర్ రివిజన్ పర్పస్ ఐఎమ్ మెన్షనింగ్ హియర్ అగైన్. కూచిపూడి క్లాసికల్ డాన్స్ ఫామ్ వచ్చేసి ఇట్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్ అండి? కూచిపూడి ఆంధ్రప్రదేశ్. భరతనాట్యం వచ్చేసి తమిళనాడు. దీనితో పాటు మోహిని అట్టం అండ్ కథకళి. మోహిని అట్టం మరియు కథకళి వచ్చేసి కేరళ స్టేట్ కి సంబంధించినటువంటి క్లాసికల్ డాన్స్ ఫామ్స్. అండ్ దీంతో పాటు సత్రియా అన్నటువంటి క్లాసికల్ డాన్స్ ఫామ్ అస్సాం కి సంబంధించినటువంటి క్లాసికల్ డాన్స్ ఫామ్. అదే విధంగా కథక్ అన్నది ఏ స్టేట్ కి సంబంధించినటువంటి క్లాసికల్ డాన్స్ ఫామ్ అండి? ఉత్తరప్రదేశ్. అదే విధంగా ఒడిస్సీ అన్నటువంటిది ఒడిశాకి సంబంధించినటువంటి క్లాసికల్ డాన్స్ ఫామ్. అదే విధంగా మణిపూరి అన్నటువంటిది మణిపూర్ స్టేట్ కి సంబంధించినటువంటి క్లాసికల్ డాన్స్ ఫామ్స్. సో దీస్ ఆర్ 8 క్లాసికల్ డాన్స్ ఫామ్స్. దీంతో పాటు డిఫరెంట్ ఫోక్ డాన్స్ ఫామ్స్ కూడా ఉన్నాయండి. ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క ఫోక్ డాన్స్ ఫామ్ అన్నది ఉన్నది. సో యక్షగణ అన్నటువంటిది ఏంటి అని అంటే ఫోక్ థియేటర్. ఇవన్నీ కూడా క్లాసికల్ డాన్స్ ఫామ్స్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, see the next one. Which of the following rivers does not belong to Africa? Yes, what is that river అండి? యమునా రివర్ అన్నది మన ఇండియాకి సంబంధించినటువంటి రివర్ కదా. సో ఆఫ్రికాకి సంబంధించినటువంటి రివర్స్ చూద్దాం. దీనితో పాటు ఎగ్జామినేషన్ లో ఇంకొక క్వశ్చన్ కూడా అడగడం జరిగిందండి. అదే ఆ క్వశ్చన్ ఏంటి అని అంటే మైకా రివర్ ఏ కంట్రీలో ఉంది? మైకా రివర్ ఈజ్ ఇన్ కెనడా అండి. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అదర్ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ దిస్ షిఫ్ట్. దీనితో పాటు సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి రివర్స్ కొన్ని మనం కన్సిడర్ చేద్దామండి. చూస్తే జాంబేజీ రివర్ ఉందండి ఆఫ్రికాలో. నైల్ రివర్ ఉంది, వరల్డ్స్ లాంగెస్ట్ రివర్ కూడా ఆఫ్రికాలోనే ఉందండి. దీంతో పాటు కాంగో రివర్ ఉంది. ఇంకా లింపోపో రివర్ ఈజ్ ఆల్సో ఇన్ ఆఫ్రికా. దీంతో పాటు ఆరెంజ్ రివర్, ఈ రివర్ కూడా ఆఫ్రికాలోనే ఉంది. ఇవన్నీ కూడా వేరే అదర్ ఇంపార్టెంట్ రివర్స్ ఆఫ్ ఆఫ్రికా. దీంతో పాటు ఒకవేళ ఎగ్జామినేషన్ లో విక్టోరియా వాటర్ ఫాల్స్ అన్నవి ఏ రివర్ మీద ఉన్నాయి అని అడిగితే ఇట్ ఈస్ జాంబేజీ రివర్. విక్టోరియా వాటర్ ఫాల్స్ అన్నటువంటి ఏ రివర్ మీద ఉన్నాయి అని అడిగితే ఇట్ ఈస్ జాంబేజీ రివర్ అండి. వరల్డ్ లోనే లాంగెస్ట్ రివర్ ఏది అని అడిగితే నైల్ రివర్. అది ఎక్కడ ఉంది అని అంటే ఆఫ్రికాలో. అండ్ ఆఫ్రికా వచ్చేసి కాంటినెంట్స్ మనకున్నటువంటి 7 కాంటినెంట్స్ లో సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్ ఏది అన్న క్వశ్చన్ అడిగితే అది వచ్చేసి ఆఫ్రికా అండి. వేరే దీంతో పాటు ఫస్ట్ లార్జెస్ట్ కాంటినెంట్ ఏదండి? ఏషియా, మనందరికీ తెలుసు. స్మాలెస్ట్ కాంటినెంట్ ఏది అని అడిగితే ఇట్ ఈస్ ఆస్ట్రేలియా కదండి. ఇవన్నీ ఆల్రెడీ చెప్పుకున్నాం. లార్జెస్ట్ కాంటినెంట్ వచ్చేసి ఏషియా, సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్ ఏది అని అడిగినా కూడా రైట్ ఆన్సర్ వచ్చేసి ఆఫ్రికా. స్మాలెస్ట్ కాంటినెంట్ వచ్చేసి ఆస్ట్రేలియా. ఆఫ్రికాలో ఉన్నటువంటి వేరే ఇంపార్టెంట్ రివర్స్ వచ్చేసి ఇవి. జాంబేజీ రివర్, విక్టోరియా ఫాల్స్ అన్నటువంటి ఏ రివర్ గుండా ఫ్లో అవుతున్నాయనంటే అపాన్ జాంబేజీ రివర్. క్లియర్ కదండి, రైట్. సీ ద నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆర్టికల్ 169? వాట్ ఈస్ ఇట్ అండి? ఇట్ ఈస్ అబాలిషన్ ఆర్ క్రియేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఇన్ స్టేట్స్. జనరల్ గా మనకి బైకామరల్ సిస్టమ్ ఉంది కదండి. అంటే మనకి సెంటర్ లో లోక్సభ, రాజ్యసభ ఎలాగైతే ఉన్నాయో స్టేట్ లెవెల్ వచ్చేసరికి 2 విధాలు ఉంటాయండి. దోస్ ఆర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటాయి. స్టేట్ లెవెల్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది. అదే విధంగా సెంటర్ లో వచ్చేసి లోక్సభ, రాజ్యసభ. సెంటర్ లో లోక్సభ, రాజ్యసభ ఎలాగో స్టేట్ లో లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆ విధంగా ఉంటాయి. సో ఆర్టికల్ 169 ప్రకారం అబాలిషన్ ఆర్ క్రియేషన్ ఆఫ్
లెజిస్లేటివ్ కౌన్సిల్స్. అదేవిధంగా ఆర్టికల్ 170 చూస్తే ఇట్ డిస్కసెస్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 170. దీని తర్వాత ఆర్టికల్ 171 అడిగితే ఈ ఆర్టికల్ 171 ప్రకారం ఏంటి అని అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్లో minimum number of members in legislative council should not exceed the one-third members of legislative assembly లేదా minimum 40 members, not more than 40 members కానీ లేదా should not exceed 1/3 members of legislative assembly. legislative council లో legislative assembly లో కంటే లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్నటువంటి వాళ్ళల్లో 1/3 కంటే ఎక్కువ ఉండకూడదు లేదా 40 మెంబర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. దట్ ఈస్ ఆర్టికల్ 171 అండి. అదేవిధంగా ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ విషయానికి వస్తే దీంట్లో ఎమ్మెల్సీస్ ఉంటారు కదండి, మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్. వీళ్ళ యొక్క మినిమం ఏజ్ ఎంత ఇన్ ఆర్డర్ టు కంపీట్ ఫర్ ఎమ్మెల్సీకి పోటీ చేయాలి అని అంటే వాళ్ళకు ఉండాల్సినటువంటి మినిమం ఏజ్ ఎంత అనంటే 30 years అండి. వీళ్ళ యొక్క టెన్యూర్ వచ్చేసి 6 years. జస్ట్ లైక్ రాజ్యసభ లాగానే ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ అన్నది రాజ్యసభకి సిమిలర్గా ఉంటుంది. లోక్సభ లెజిస్లేటివ్ అసెంబ్లీ రెండు సిమిలర్గా ఉంటాయి. జస్ట్ లైక్ దట్ లోక్సభ దాని యొక్క టెన్యూర్, రాజ్యసభ టెన్యూర్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే ఉంటాయి. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి వేర్ ఆర్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యుఎన్ఈపి లొకేటెడ్. ఇవైతే మనం ఎర్లియర్ క్లాసెస్లో ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నామండి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వచ్చినప్పుడు యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ లొకేటెడ్ అట్ నైరోబి, కెనియా. దీంతో పాటు ఇంకొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ WHO, WTO వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ లొకేటెడ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. దీంతో పాటు యుఎన్ఓ, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? న్యూయార్క్, యుఎస్ఏలో ఉన్నాయి. దీంతో పాటు యూనిసెఫ్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? యూనిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా న్యూయార్క్, యుఎస్ఏలోనే ఉన్నాయి. యునెస్కో ఎక్కడున్నాయి? దోస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ప్యారిస్, ఫ్రాన్స్. ఇంకొకటి యుఎన్డిపి, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ఎక్కడ ఉన్నాయి? యుఎన్డిపి హెడ్ క్వార్టర్స్ కూడా న్యూయార్క్, యుఎస్ఏలోనే ఉన్నాయి. యునెస్కో వచ్చేసి ప్యారిస్, ఫ్రాన్స్. FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ లొకేటెడ్ ఇన్ రోమ్, ఇటలీ. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ వచ్చేసి రోమ్, ఇటలీ అండి. యునెస్కో వచ్చేసి ప్యారిస్, ఫ్రాన్స్. యూనిసెఫ్, యుఎన్ఓ, యుఎన్డిపి వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్, యుఎస్ఏలో ఉన్నాయి. WHO, WTO దీని యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్ లో ఉంది. ICJ, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? హేగ్, నెదర్లాండ్స్ లో ఉన్నాయి. హేగ్, నెదర్లాండ్స్ లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. వీటి గురించి ఆల్రెడీ వచ్చింది, సో ఐఎమ్ మెన్షనింగ్ హియర్ అగైన్. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్, సి విచ్ ఈస్ ద లార్జెస్ట్ బస్ టర్మినస్ ఇన్ ఏషియా. ఏషియాలో వచ్చేసి లార్జెస్ట్ బస్ టర్మినల్ లేదండి, ఇట్ ఈస్ చెన్నై మొఫుసిల్ బస్ టర్మినస్. ఇది ఎక్కడ ఉంది అని అంటే ఇట్ ఈజ్ ఇన్ కోయంబేడులో ఉందండి. చెన్నై నుంచి కొన్ని కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి కోయంబేడు ఏరియాలో ఈ బస్ టర్మినస్ ని నిర్మించడం జరిగింది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే ఇట్ వాస్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 2002. రీసెంట్ గా దీన్నే ఈ చెన్నై మొఫుసిల్ బస్ టెర్మినస్ కి డాక్టర్ ఎంజీఆర్ బస్ టెర్మినస్ అని కూడా రీనేమ్ కూడా చేయడం జరిగింది. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్, సి who is the largest producer of wheat in the world? What is it? And it is China. దీంతో పాటు లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్ కూడా చైనానే అండి. రైస్ కానీ వీట్ కానీ ఈ రెండిటి యొక్క వరల్డ్ లోనే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరు అనంటే చైనా. దాని తర్వాత రైస్ అండ్ వీట్ ఈ రెండింటిని ప్రొడ్యూస్ చేయడంలో సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్ ఎవరు అనంటే ఇట్ ఈస్ ఇండియా అండి. సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్ అండ్ వీట్ వచ్చేసి ఇండియా.
మన ఇండియాలో రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని దేన్ని అంటామండి? ఏ స్టేట్ని అంటాం? ఆంధ్రప్రదేశ్ అని అంటాం. అది మన అందరికీ తెలిసిందే. షుగర్ కేన్ వచ్చేసి షుగర్ కేన్ ప్రొడక్షన్లో ఏది వరల్డ్లో ఏది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్ అని అంటే ఇట్ ఈస్ బ్రెజిల్ అండి. వరల్డ్లో వచ్చేసి షుగర్ కేన్ ప్రొడ్యూసర్ బ్రెజిల్. అండ్ కాఫీ ప్రొడక్షన్లో కూడా బ్రెజిలే టాప్ అండి. షుగర్ కేన్ ప్రొడక్షన్లో కానీ కాఫీ ప్రొడక్షన్లో కానీ టాప్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్ అండ్ కాఫీ అని అంటే బ్రెజిల్. అదేవిధంగా మన ఇండియాలో టాప్ షుగర్ కేన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసేటువంటి స్టేట్ ఏది అని అడిగితే ఇట్ ఈస్ ఉత్తరప్రదేశ్. అందుకే ఉత్తరప్రదేశ్ని షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఉత్తరప్రదేశ్ని షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. మన ఇండియాలో షుగర్ కేన్ ఎక్కువ ఉత్పత్తి చేసేటువంటి స్టేట్ ఏది అని అంటే ఇట్ ఈస్ ఉత్తరప్రదేశ్. అదేవిధంగా కాఫీ అని అడిగితే కాఫీ ఎక్కువ ఉత్పత్తి చేసేటువంటి స్టేట్ ఏది ఇండియాలో అని అడిగితే ఇట్ ఈస్ కర్ణాటక అండి. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్, విచ్ ఇండియన్ పిఎస్యూ వాజ్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ కంపెనీ ఇన్ ద ఫినాన్షియల్ ఇయర్ 2018 to 19? వాట్ ఈస్ దట్ అండి? ఇట్ ఈస్ ఓఎన్జీసీ అన్నటువంటిది 2018-19కి సంబంధించి మోస్ట్ ప్రాఫిటబుల్ పిఎస్యూ అండి. దీంతో పాటు ఇంకో క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. అదేంటంటే 2020కి సంబంధించి మహారత్న లిస్టులో యాడ్ చేసినటువంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఏది అని కూడా అడగడం జరిగింది. అది వచ్చేసి హిందుస్థాన్ పెట్రోలియం అండ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్. హిందుస్థాన్ పెట్రోలియం అండ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్స్. సో వీటికి మహారత్న స్టేటస్ని ఇవ్వడం జరిగింది. కొత్తగా యాడ్ చేశారు 2020లో మహారత్న లిస్టులో హిందుస్థాన్ పెట్రోలియం అండ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ని మహారత్న లిస్టులో యాడ్ చేశారు. ఇది వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి మహారత్న కంపెనీస్ ఎన్ని ఉన్నాయి, దాంతోపాటు నవరత్న కంపెనీస్ ఎన్ని ఉన్నాయి, మినీ రత్న కంపెనీస్ ఎన్ని ఉన్నాయి. మహారత్న కంపెనీస్ ఎన్ని ఉన్నాయండి? టోటల్గా 10 ఉన్నాయి. నవరత్న కంపెనీస్ వచ్చేసి 14, మినీ రత్న కంపెనీస్ వచ్చేసి 73 ఉన్నాయి. సో ఈ నెంబర్ కూడా ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. దాంట్లో మీకు ఎగ్జామినేషన్లో కొన్ని మహారత్న కంపెనీస్ ఇచ్చేసి కింద వాటిల్లో ఏది మహారత్న కంపెనీ కాదు అని కూడా అడగొచ్చు. ఎందుకంటే ఈ నెంబర్ చాలా తక్కువ ఉంది కాబట్టి అలా అడిగే ఛాన్స్ ఉంది. లేదా అని అంటే కింద ఇచ్చిన వాటిల్లో మహారత్న కంపెనీ అయినటువంటి దానిని గుర్తించండి అని కూడా ఇచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఈ 10 మహారత్నస్ని గుర్తుపెట్టుకుంటే ఇట్ వుడ్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు ఆన్సర్. క్లియర్ కదా? నెక్స్ట్ వన్, సి హార్డ్ డిస్క్ రిలేటెడ్ టు విచ్ టైప్ ఆఫ్ మెమరీ? ఈ క్వశ్చన్ నిన్న రాలేదండి. కాకపోతే కంప్యూటర్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ క్వశ్చన్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సెకండరీ మెమొరీ మన కంప్యూటర్లో ముఖ్యంగా 3 విభాగాలు ఉంటాయని నిన్న ఎక్స్ప్లెయిన్ చేశానండి. దోస్ ఆర్ సిపియు, ఎంయు, ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ యూనిట్. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ యూనిట్, ఇవి 3 ఇంపార్టెంట్ యూనిట్స్. సిపియునే ఏమంటామండి? బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ అని అంటామని చెప్పాను. మెమొరీలో వచ్చేసి 2 భాగాలు ఉన్నాయండి, ప్రైమరీ మెమొరీ, సెకండరీ మెమొరీ. ప్రైమరీ మెమొరీ అన్నది ఇట్ ఈస్ లైక్ నాన్ పర్మనెంట్ మెమొరీ. ప్రైమరీ మెమొరీ వచ్చేసి లైక్ రామ్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, రీడ్ ఓన్లీ మెమొరీ, అది ప్రైమరీ మెమొరీ కిందకు వస్తుందండి. సెకండరీ మెమొరీ వచ్చేసరికి ఇట్ ఈస్ ఓలటైల్ ఫార్మ్ ఆఫ్ మెమొరీ. దీంట్లో మనం మాట్లాడుకున్నట్టు ఫ్లాపీ డిస్క్ వస్తాయి, సిడీస్, డివిడీస్, దీంతో పాటు పెన్ డ్రైవ్స్ అండ్ ఈ హార్డ్ డిస్క్ కూడా వస్తుంది. హార్డ్ డిస్క్ కూడా సెకండరీ మెమరీ కిందకే వస్తుంది. ఫ్లాపీ డిస్క్ అవ్వచ్చు, కాంపాక్ట్ డిస్క్ అవ్వచ్చు, డివిడీస్ అవ్వచ్చు, పెన్ డ్రైవ్స్, హార్డ్ డిస్క్స్, ఇవన్నీ కూడా సెకండరీ మెమరీ కిందకి వస్తాయి. దీని గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం నిన్న. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ కోర్ ఇండస్ట్రీ? వాట్ ఈస్ దట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ కోర్ ఇండస్ట్రీ అండి. ఐరన్ అన్నటువంటిది కోర్ ఇండస్ట్రీ అని, కోర్ ఇండస్ట్రీ మాత్రం కాదు. లైక్ ఇండస్ట్రీస్ విభాగంలో టోటల్గా 8 కోర్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి. ఆ కోర్ ఇండస్ట్రీస్ వచ్చేసి లైక్ కోల్, సిమెంట్, క్రూడ్ ఆయిల్, కోల్, సిమెంట్, క్రూడ్ ఆయిల్, పెట్రోలియం రిఫైనరీ ప్రొడక్ట్స్, న్యాచురల్ గ్యాస్, ఫర్టిలైజర్స్, ఎలక్ట్రిసిటీ అండ్ స్టీల్. సో ఈ 8 అన్నటువంటివి కోర్ ఇండస్ట్రీస్ కిందకి వస్తాయండి. వీటి నుంచే మ్యాక్సిమం
ప్రాఫిట్, మాక్సిమం ఇన్కమ్ అనేది వీటి నుంచే లభిస్తుంది. కోల్, సిమెంట్, క్రూడ్ ఆయిల్, పెట్రోలియం రిఫైనరీ ప్రొడక్ట్స్, న్యాచురల్ గ్యాస్, ఫర్టిలైజర్స్, ఎలక్ట్రిసిటీ అండ్ స్టీల్. ఈ 8 అన్నటువంటివి కోర్ ఇండస్ట్రీస్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి వాట్ వాజ్ ద అదర్ నేమ్ ఆఫ్ విక్రమాదిత్య ఇన్ గుప్తన్ డైనాసిటీ? ఎస్, వాట్ ఈస్ ఇట్ అండి? ఇట్ ఈస్ చంద్రగుప్త 2. ఈ విక్రమాదిత్య అన్నటువంటిది చంద్రగుప్త 2 యొక్క టైటిల్, విక్రమాదిత్య అన్నటువంటిది. అసలు ఈ గుప్తన్స్ విషయానికి వస్తే, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ గుప్తన్స్ అన్నటువంటి క్వశ్చన్ అడిగితే, ఈ గుప్తుల యొక్క ఫౌండర్ ఎవరు అని అడిగితే, ద ఫౌండర్ వచ్చేసి శ్రీగుప్త అనేటువంటి రూలర్ ఈ గుప్తన్ డైనాసిటీని ఫౌండ్ చేయడం జరిగిందండి. ఇట్లా గుప్తన్ డైనాసిటీని ఫౌండ్ చేసిన తర్వాత చంద్రగుప్త 1, ఈయన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కింగ్స్ గుప్తుల కాలంలో. చంద్రగుప్త 1 అన్నటువంటి రాజు ప్రముఖమైనటువంటి రాజు. ఈయన తరువాత సముద్రగుప్త, ఈయన కూడా గుప్తులలో ప్రాముఖ్యుడు. సముద్రగుప్త ఈయనకి ఉన్నటువంటి టైటిల్ ఏంటి అని అంటే, ఇట్ ఈస్ నెపోలియన్ ఆఫ్ ఇండియా అన్నటువంటి టైటిల్ ఎవరికి ఉంది? గుప్తులలో నెపోలియన్ ఆఫ్ ఇండియా అన్నటువంటి టైటిల్ ఎవరికి ఉంది అని అంటే, ఇట్ ఈస్ సముద్రగుప్త అండి. ఇలా టోటల్ గా చంద్రగుప్త 1, చంద్రగుప్త 2, సముద్రగుప్త, తర్వాత చంద్రగుప్త 2, కుమారగుప్త. వీళ్ళల్లో గుప్తల్లో లాస్ట్ కింగ్ ఎవరు? లాస్ట్ రూలర్ వచ్చేసి ఇట్ ఈస్ కుమారగుప్త వచ్చేసి గుప్తులలో లాస్ట్ అండి. ఇందాక మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, చంద్రగుప్త 2 ఆస్థానంలోనే నవరత్నాస్ 9 మంది కవులు ఉండేవారండి. నవరత్నాస్ 9 పోయట్స్ ఉండేవాళ్ళు. ఎవరి ఆస్థానంలో అనంటే, అగైన్ ఆన్సర్ వచ్చేసి చంద్రగుప్త 2నే అండి. కాళిదాసుడు, లైక్ కాళిదాసుడు అవ్వచ్చు, ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టు సుశ్రుత, ఆర్యభట్ట, వీళ్ళందరూ కూడా చంద్రగుప్త 2 ఆస్థానంలో నవరత్నస్. క్లియర్ కదండి. లాస్ట్ రూలర్, గుప్తుల్లో లాస్ట్ రూలర్ వచ్చేసి కుమారగుప్త. అండ్ ఈ సముద్రగుప్తకి ఉన్నటువంటి పేరు ఏంటి అని అంటే, నెపోలియన్ ఆఫ్ ఇండియా అన్నటువంటి బిరుదు ఎవరికి ఉంది అని అంటే, ఇట్ ఈస్ సముద్రగుప్త. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి హౌ మెనీ వర్కింగ్ డేస్ ఆర్ దేర్ ఇన్ ఎంజీ నరేగా? టోటల్ గా ఎన్ని వర్కింగ్ డేస్ అండి? 100 వర్కింగ్ డేస్. ఎంజీ నరేగా ఫుల్ ఫామ్ ఏంటండి? మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఈ యాక్ట్ ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందంటే 2005. అండ్ దీనికి సంబంధించి ఏ మినిస్ట్రీ గవర్న్ చేస్తుంది అని అడిగినప్పుడు, ఇట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఈ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద మినిస్ట్రీ ఎంజీ నరేగా స్కీమ్ అన్నటువంటిది ఉంది. ఈ 100 డేస్ అన్న కాన్సెప్ట్ ఏంటి అని అంటే, 365 డేస్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది 100 డేస్ వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ 100 డేస్ కి వాళ్ళకి జీతాలు ప్రొవైడ్ చేయడం చేస్తుంది. అది ఎంజీ నరేగా స్కీమ్. దాంతోపాటు మనం డిఫరెంట్ స్కీమ్స్ చెప్పుకున్నామండి. స్వచ్ఛ భారత్ అభియాన్ అన్నటువంటి స్కీమ్ 2014లో లాంచ్ చేయడం జరిగింది. ఉజాలా స్కీమ్ చెప్పుకున్నాం, ఉజ్వల స్కీమ్. ఇలా ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, ఈ యోజనస్ అన్నిటి గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మనం. అండ్ వాటి యొక్క మినిస్ట్రీస్, వాటి యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్స్ కూడా మనం చెప్పుకున్నాం. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి 1 petabyte ఈక్వల్స్ టు హౌ మెనీ టెరాబైట్స్? ఏంటండి? 1024 టెరాబైట్స్. జనరల్ గా మనకి కంప్యూటర్ లాంగ్వేజ్ లో 0 and 1 అని ఉంటుందండి. దీనినే ఏమంటామనంటే, కంప్యూటర్ లాంగ్వేజ్ లో బైనరీ డిజిట్స్ అని అంటారు. 0ని 1ని బైనరీ డిజిట్ అని అంటారు. ఈ బైనరీ డిజిట్ లో ఫస్ట్ ఉన్నటువంటి బై, లాస్ట్ ఉన్నటువంటి టిఎస్, ఆ రెండింటిని కలిపి సింపుల్ గా షార్ట్ కట్ లో బిట్స్ అని పిలవడం స్టార్ట్ చేశారు. 0 and 1ని బిట్స్ రూపంలో పిలవడం స్టార్ట్ చేశారు. అదే కాంబినేషన్ ఆఫ్ 8 బిట్స్, 8 బిట్స్ ఈక్వల్ టు ఎంత అండి? 1 బైట్ కదా. ఒక బైట్ అనంటే 8 బిట్స్ కి సమానం. దాని తర్వాత 1 కిలోబైట్, 1 కిలోబైట్ అంటే ఎంత అనంటే, ఇక్కడ బైట్ అంటే బేసిక్లీ మనం ఇలా 2 కన్సిడర్ చేస్తాం కదండి, 0 and 1. ఇక్కడ కిలోబైట్ అనంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 power 10 అండి. ఆ 2 power 10 వచ్చేసి దట్ ఈస్ 1024 బైట్స్. 1024
బైట్స్. దాని తర్వాత కిలోబైట్ తర్వాత మెగాబైట్ వస్తుందండి. 1024 కిలోబైట్స్ ఈక్వల్స్ టు 1 మెగాబైట్. 1024 మెగాబైట్స్ ఈక్వల్స్ టు గిగాబైట్ అండి. దాని తర్వాత 1024 గిగాబైట్స్, ఫస్ట్ కిలోబైట్ వస్తుందండి, తర్వాత మెగాబైట్స్ వస్తుంది, తర్వాత గిగాబైట్స్ వస్తుంది, తర్వాత టెరాబైట్స్ వస్తుంది, లాస్ట్లో పెటాబైట్స్ వస్తుందండి. ఈ విధంగా అంటే 1024 కిలోబైట్స్ ఈక్వల్స్ టు 1 మెగాబైట్. 1024 మెగాబైట్స్ ఈక్వల్స్ టు 1 గిగాబైట్. 1024 గిగాబైట్స్ ఈక్వల్స్ టు 1 టెరాబైట్. 1024 టెరాబైట్స్ ఈక్వల్స్ టు 1 పెటాబైట్. ఈ విధంగా అలాగే చూస్తే మనం ఒక పెటాబైట్ వచ్చేసి 1024 టెరాబైట్స్. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి: కిలోబైట్స్, మెగాబైట్స్, గిగాబైట్స్, టెరాబైట్స్ అండ్ పెటాబైట్స్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి హూ వాజ్ ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ 1857? ఎవరండి? లార్డ్ క్యానింగ్. నేను ఈ క్వశ్చన్ 1857 రివోల్ట్, దట్ ఈస్ నథింగ్ బట్ సిపాయి రివోల్ట్ వచ్చినప్పుడు ఇది చెప్పుకున్నామండి, మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. అదేవిధంగా అసలు మొట్టమొదటి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫోర్ట్ విలియం, ఫస్ట్ అసలు గవర్నర్ జనరల్ అన్నటువంటి కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరండి? బ్రిటిషర్స్ కదా. ఫస్ట్ ఫోర్ట్ విలియం నుంచి రూల్ చేయడం స్టార్ట్ చేసేవారు. అందుకని చెప్పేసి ఈ ఫోర్ట్ విలియం ఎక్కడుందండి? కోల్కతాలో ఉంది. అలా దానికి అధ్యక్షత వహించేటువంటి వాళ్ళని గవర్నర్ జనరల్ అంటారు. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫోర్ట్ విలియంగా ఎవరున్నారు అని అంటే ఇట్ ఈస్ వారెన్ హేస్టింగ్స్, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫోర్ట్ విలియం. అందుకే మీకు గవర్నర్ జనరల్ అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు గవర్నర్ జనరల్ పక్కన బ్రిటిష్ ఇండియా ఉందా, బెంగాల్ ఉందా, ఫోర్ట్ విలియం ఉందా అన్నటువంటిది స్పష్టంగా చూసుకోండి. దాన్ని బట్టే మీ ఆన్సర్ అన్నటువంటిది ఉంటుంది. అదేవిధంగా గవర్నర్ జనరల్ కాస్త వైస్రాయ్గా నేమ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా, దాంతోపాటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అనంటే ఇట్ ఈస్ లార్డ్ కేనింగ్. దానితో పాటు మన ఇండియా తరపు నుంచి గవర్నర్ జనరల్ అయినటువంటి ఫస్ట్ ఇండియన్, అదేవిధంగా లాస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు అనంటే సి రాజగోపాలాచారి. was the first Indian to become the Governor General and the last Governor General of India. ఈ గవర్నర్ జనరల్ కాన్సెప్ట్ అన్న అంత ముందే టైంకి లాస్ట్ గవర్నర్ జనరల్ గా ఎవరు వ్యవహరించారు అని అడిగితే సి రాజగోపాలాచారి గారు. అదేవిధంగా ఇండియా ఫస్ట్ ఇండియన్ టు బికమ్ గవర్నర్ జనరల్ అని అడిగినా కూడా రాజగోపాలాచారి గారు. దీంతో పాటు ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అని ఏ గవర్నర్ జనరల్ ని అంటాము అని అంటే ఇట్ ఈస్ లార్డ్ రిప్పన్ అండి. లార్డ్ రిప్పన్ ని ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అని అంటాం. అదే విధంగా లైక్ సివిల్ సర్వీసెస్ లో 21 ఇయర్స్ ఏజ్ కాస్త 19 ఇయర్స్ కి తగ్గించినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ లార్డ్ లిట్టన్ వచ్చేసి ద గవర్నర్ జనరల్ హూ హ్యాస్ రెడ్యూస్డ్ ద ఏజ్ లిమిట్ ఫ్రమ్ 21 to 19 ఇయర్స్ ఇన్ ద కేస్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అని అడిగితే ఇట్ ఈస్ లార్డ్ లిట్టన్ అండి. ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ వచ్చేసి లార్డ్ రిప్పన్. మన ఇండియా తరపు నుంచి లాస్ట్ గవర్నర్ జనరల్ గా వ్యవహరించినటువంటి వ్యక్తి అండ్ మొట్టమొదటి ఇండియన్ అయినటువంటి వ్యక్తి, లాస్ట్ గవర్నర్ జనరల్ అయినటువంటి వ్యక్తి ఎవరు అనంటే సి రాజగోపాలాచారి గారు. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫోర్ట్ విలియం ఎవరు అనంటే వారెన్ హేస్టింగ్స్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి హూ వాజ్ ద లాస్ట్ కింగ్ ఆఫ్ కాకతీయ డైనాసిటీ? ఎవరండి? ఇట్ ఈస్ ప్రతాపరుద్ర II గారు. ఈయన కాకతీయ డైనాసిటీకి సంబంధించి లాస్ట్ కింగ్ అండి. అసలు ఈ కాకతీయ డైనాసిటీ యొక్క ఫౌండర్ ఎవరు అన్న క్వశ్చన్ అడిగితే ప్రతాపరుద్ర I వచ్చేసి కాకతీయ సామ్రాజ్యం, కాకతీయ రాజవంశం యొక్క ఫౌండర్ వచ్చేసి ప్రతాపరుద్ర I అండి. వీళ్లతో పాటు కాకతీయుల్లో చెప్పుకోదగ్గ రాజులు వేరే వాళ్ళు ఎవరున్నారంటే గణపతి దేవ, దీంతో పాటు ఈయనతో పాటు రుద్రమదేవ. గణపతి దేవ, రుద్రమదేవ వీళ్ళిద్దరు కూడా ఇంపార్టెంట్ కింగ్స్ అండి ఈ కాకతీయుల
కాలానికి సంబంధించి గణపతి దేవ రుద్రమదేవ వీళ్ళిద్దరు కూడా ఇంపార్టెంట్ కింగ్స్. అండ్ ఈ కాకతీయ డైనాసిటీకి కాకతీయ అన్నటువంటి పేరు ఎలా వచ్చింది అని అంటే వీళ్ళు కాకతీయ అనేటువంటి దేవతని పూజిస్తూ ఉండేవారు. అలా వీళ్ళకి కాకతీయ డైనాసిటీ అన్నటువంటి పేరు లభించింది. దీనితో పాటుగా మీకు ఎగ్జామినేషన్ లో కాకతీయ డైనాసిటీ వీళ్ళ డైనాసిటీ మీద తిరుగుబాటు చేసినటువంటి రూలర్ ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ అల్లావుద్దీన్ ఖిల్జీ అండి. ఖిల్జీ డైనాసిటీకి సంబంధించినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ కాకతీయ డైనాసిటీ మీద 1303లో తిరుగుబాటు చేయడం జరిగింది. అలా వీళ్ళ యొక్క ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే గణపతి దేవ రుద్రమదేవ ఉన్నప్పుడు రుద్రమదేవ టైం పీరియడ్ లో 1000 పిల్లర్ టెంపుల్ ని కట్టించింది ఎవరు అనంటే రుద్రమదేవ టైం పీరియడ్ లో అండి. రామప్ప టెంపుల్ వచ్చేసి గణపతి దేవ టైం పీరియడ్ లో రామప్ప టెంపుల్ ని కన్స్ట్రక్ట్ చేయించడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాకతీయ డైనాసిటీ. అండ్ వీళ్ళ యొక్క క్యాపిటల్, వీళ్ళ యొక్క రాజధాని ఏది అన్న క్వశ్చన్ అడిగితే వరంగల్ వచ్చేసి కాకతీయుల యొక్క రాజధాని అండి. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద కమిటీ అపాయింటెడ్ ఆన్ జలియన్ వాలాబాగ్ మ్యాసకర్. ఈ జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ గురించి ఇది వరకు చెప్పుకున్నాం, మళ్ళీ కన్సిడర్ చేస్తే జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ అన్నటువంటిది ఎప్పుడు జరిగిందండి? ఆన్ ఏప్రిల్ 13, 1919లో జరిగింది జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ అన్నది. ఈ ఏప్రిల్ 13 కి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉందండి. ఏంటండి అది? బైసాఖీ డే, సిక్కులకి సంబంధించినటువంటి ముఖ్యమైన దినము బైసాఖీ డే అన్నటువంటిది. అది కూడా ఏప్రిల్ 13నే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ టైంలో ఈ జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ సైఫుద్దీన్ కిచ్లు ఈ జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ లో ఎవరిని అరెస్ట్ చేశారు అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ సైఫుద్దీన్ కిచ్లు, సత్యపాల్ అండ్ సైఫుద్దీన్ కిచ్లు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసినటువంటి కారణంగా వీళ్ళు జనరల్ గా ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారండి మన ఇండియన్స్. అలా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఈ సత్యపాల్ని సైఫుద్దీన్ కిచ్లు గాని వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరుగుతుంది. ఎందుకు? దానికంటే ముందే రౌలట్ యాక్ట్ అన్నటువంటి యాక్ట్ ఒకటి వచ్చింది. ఆ రౌలట్ యాక్ట్ కూడా 1919లోనే వచ్చింది. ఈ రౌలట్ యాక్ట్ ఉన్నప్పుడు వైస్రాయ్ ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ లార్డ్ చెమ్స్ఫోర్డ్ అండి. రౌలట్ యాక్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఉన్నటువంటి వైస్రాయ్ ఎవరు అన్న క్వశ్చన్ వస్తే లార్డ్ చెమ్స్ఫోర్డ్. అలా ఆ రౌలట్ యాక్ట్ ని యూజ్ చేసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే సత్యపాల్ని సైఫుద్దీన్ కిచ్లుని జైల్లో వేయడం జరుగుతుంది. అలా జైల్లో వేసిన తర్వాత మైకేల్ ఓ డయర్ అన్నటువంటి వ్యక్తి ఏం చేస్తారనంటే సడన్ గా అలా ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి వ్యక్తుల మీద ఫైర్ చేసేయండి అని చెప్పడం జరుగుతుంది. అలా చేస్తున్నప్పుడు మన ఇండియన్స్ కొంతమంది పారిపోయారు, కొంతమంది తప్పించుకోలేక చనిపోయారు, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే దాన్ని జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ కంటే జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ అని అంటాం. ఎందుకంటే ఎక్కువ మంది ఆ తోపురాట్లో కొంతమంది చనిపోయారు, ఫైరింగ్ లో కొంతమంది చనిపోవడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జలియన్ వాలాబాగ్ మ్యాసకర్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి what is the goal number of responsible consumption and production in sustainable development goals? What is that? And it is goal 12. అసలు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నవి ఏంటి అని అంటే టోటల్ గా 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయండి. ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని ఎవరు ఇచ్చారనంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇచ్చారు. దీనికంటే ముందు మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అని ఉండేవి, అవి కేవలం 8 మాత్రమే ఉండేవండి. ఈ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అన్నవి 2000 నుంచి 2015 వరకు మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. అంటే కొన్ని ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీస్ కి సంబంధించి ఒక 8 గోల్స్ నిర్ణయించడం జరిగింది. అది కూడా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ నిర్ణయించింది. దాని తర్వాత అవి సక్సీడ్ అవ్వని కారణంగా వాటినే కొద్దిగా ఎన్హాన్స్ చేస్తూ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్న కాన్సెప్ట్ తో ముందుకు రావడం జరిగింది. ఇది వరకు 8 ఉండేవి కదండి, ఇప్పుడు టోటల్ గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని అని అడిగితే 17 అండి. దీని యొక్క టైం లిమిట్ వచ్చేసి 2015 నుంచి 2030 వరకు ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని అచీవ్ అవ్వాలి. అది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్
పెట్టినటువంటి టార్గెట్. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ లో ఉన్నటువంటి 194 మెంబర్ కంట్రీస్ అన్ని కూడా ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేయాలి. లైక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1 నో పావర్టీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ వచ్చేసి హంగర్, 0 హంగర్. ఇలా ఒక్కొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ కి ఒక్కొక్క ప్రామినెన్స్ ఉంది. క్లైమేట్ యాక్షన్ కి, ఎన్వైరన్మెంట్ కి సంబంధించి, ఎడ్యుకేషన్ కి సంబంధించి, ప్రతి ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీకి సంబంధించి ఒక్కొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ మెన్షన్ చేయడం జరిగింది. టోటల్ ఎన్ని అని అంటే 17 అండి, గివెన్ బై యుఎన్. దానికి టైం పీరియడ్ వచ్చేసి 2015 నుంచి 2030. దీనికంటే ముందు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కంటే ముందు ఏ గోల్స్ ఉండేవి అన్న క్వశ్చన్ వస్తే మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అండి. అవి ఎన్ని అని అంటే 8. దాని యొక్క టైం లిమిట్ వచ్చేసి 2000 నుంచి 2015. అవి సెట్ చేసింది కూడా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి విచ్ గ్లాండ్ హెల్ప్స్ ఫర్ హ్యూమన్ గ్రోత్? వాట్ ఈస్ ద గ్లాండ్ అండ్ ఇట్ ఈస్ పిట్యూటరీ గ్లాండ్. దీనినే మాస్టర్ కంట్రోల్ గ్లాండ్ అని కూడా అంటాం. పిట్యూటరీ గ్లాండ్ నే మాస్టర్ కంట్రోల్ గ్లాండ్ అని కూడా అంటామండి. జనరల్ గా హార్మోన్స్ అన్నటువంటివి ఏ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది అని అంటే, హార్మోన్స్ ఆర్ రిలీజ్డ్ బై ఎండోక్రిన్ గ్లాండ్స్. ఎండోక్రిన్, ఎక్సోక్రిన్ గ్లాండ్స్ అని ఉంటాయండి గ్రంథులు. దాంట్లో హార్మోన్స్ వచ్చేసి ఎండోక్రిన్ గ్లాండ్స్ తో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ ఎండోక్రిన్ గ్లాండ్స్ లో ఇవన్నీ రకరకాలైనటువంటి గ్లాండ్స్. పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేసేటువంటి హార్మోన్స్ ఏమేంటివి అని అంటే, దోస్ ఆర్ ప్రోలాక్టిన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, దీంతో పాటు ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండ్ ల్యూటినైజింగ్ హార్మోన్. ఈ 4 హార్మోన్స్ ని పిట్యూటరీ గ్లాండ్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇన్సులిన్ హార్మోన్ ని ఏ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది అని అంటే, ఇట్ ఈస్ ప్యాంక్రియాస్. ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్డ్ బై ప్యాంక్రియాస్. దీనితో పాటు థైరాక్సిన్ హార్మోన్ ఈజ్ రిలీజ్డ్ బై థైరాయిడ్ గ్లాండ్, రిలీజెస్ థైరాక్సిన్ హార్మోన్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, see the next one, the last one for today. Who elects the Lok Sabha speaker? Yes, Lok Sabha speaker ni evaru elect చేసుకుంటారండి? మెంబర్స్ ఆఫ్ లోక్ సభ. అంటే సపోజ్ ఇప్పుడు ఏదైనా మెజారిటీ పార్టీ ఉందనుకోండి, గెలిచినటువంటి మెజారిటీ పార్టీలో ఈ మెంబర్స్ ఆఫ్ లోక్ సభలో ఎవరైతే ఉంటారో లోక్సభ మెంబర్స్, వాళ్ళు కూడా పలుకొని అందరూ ఒకళ్ళని ఎన్నుకుంటారు. వాళ్ళే లోక్సభ స్పీకర్ అవుతారు. వాళ్ళ పార్టీ తరపు నుంచే ఒక సభ్యుని ఎన్నుకుంటారు, వాళ్ళే లోక్సభ స్పీకర్. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏదండి? ఆర్టికల్ 93 రిలేట్స్ టు లోక్సభ స్పీకర్. అదే విధంగా రాజ్యసభ స్పీకర్ అయితే, రాజ్యసభ స్పీకర్ గా ఎవరు ఉంటారు? వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. అండ్ దీనితో పాటు ఫస్ట్ లోక్సభ స్పీకర్ అయినటువంటి వ్యక్తి ఎవరు అని అడిగితే, జీవి మవలాంకర్ గారు ఫస్ట్ లోక్సభ స్పీకర్ అయినటువంటి వ్యక్తి. ఫస్ట్ ఉమెన్ లోక్సభ స్పీకర్ ఎవరు అని అడిగితే మీరా కుమార్ అండి. షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ లోక్సభ స్పీకర్. అదే విధంగా సెకండ్ ఉమెన్ లోక్సభ స్పీకర్ వచ్చేసి సుమిత్రా మహాజన్. షీ ఈస్ ద సెకండ్ ఉమెన్ లోక్సభ స్పీకర్. ఇప్పుడు కరెంట్ ఎవరున్నారు అని అంటే 17th లోక్సభ స్పీకర్ వచ్చేసి ఓం బిర్లా గారు. డూ రిమెంబర్ అండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, బికాస్ రిపీటెడ్ గా అడగడం జరుగుతుంది కాబట్టి. ఆర్టికల్ 93. దాంతోపాటు ఫస్ట్ లోక్సభ స్పీకర్ జీవి మవలాంకర్, ఫస్ట్ ఉమెన్ లోక్సభ స్పీకర్ మీరా కుమార్, సెకండ్ ఉమెన్ లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ఫస్ట్ ఉమెన్ లోక్సభ స్పీకర్ ఈవిడ 15th లోక్సభ స్పీకర్ అండి. తర్వాత 16th లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది 17th లోక్సభ స్పీకర్, దట్ ఈస్ ఓం బిర్లా. క్లియర్ కదండి? ఓకే, వెల్, that's all for today. We'll be meeting very soon and thank you.